అందరికీ నమస్తే. ఇవాళ కోర్ట్ సినిమా సంబంధించిన కాస్ట్ ఉన్నారు. సో ఈ కాస్ట్ ఫీలింగ్స్ ఏంటి మాట్లాడుకోవడానికి మేము అందరం ఇక్కడికి వచ్చాం. సో ముందుగా కాస్ట్ ఫీలింగ్స్ గురించి, అంటే కాస్ట్లో ఉన్న ఫీలింగ్స్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు ప్రముఖ సుప్రసిద్ధ నటి రోహిణి గారు ఉన్నారు. అలాగే ఆ సుప్రసిద్ధ నటి, ఇప్పుడిప్పుడే సుప్రసిద్ధ చెందబోతున్న నటి శ్రీదేవి. అలాగే ఈయనకి పరిచయం కూడా అవసరం లేదు, అంత సుప్రసిద్ధంగా. సరే, అది మరీ రిపీట్ అవుతున్న పదాన్ని పేరు మర్చిపోయావా ఏంటి? లేదు, హర్ష్ రోషన్. బేసికలీ ఈ సినిమా హీరో ఆయన అనుకుంటున్నా, హర్ష్ రోషన్. బేసికలీ ఈ సినిమాలో నేను హీరో అయితే బాగుండని అనుకుంటున్నా. నా పేరు ప్రియదర్శి. అలాగే ప్రముఖ రచయిత, నటుడు, తర్వాత అమృతం లాంటి మనసు శ్రీ హర్షవర్ధన్ గారు. అలాగే ద క్వీన్ ఆఫ్ స్టేజ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు శ్రీమతి ప్రభావతి గారు. సో మేమందరం ఇవాళ ఇప్పుడు దాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ కొత్త విషయాలు ఏం మాట్లాడుకోవాలనే విషయంపై చర్చించుకుంటూ ఉంటాము. ఇది చూసిన మీరందరూ కూడా చాలా వీళ్ళు ఇలా పనిచేశారని మీరు అనుకోవాలని మేము అనుకుంటున్నాం. సో మేము అనుకోకపోయినా మాత్రం 14వ తారీఖు, మార్చి 14వ తారీఖు రివ్యూవర్స్ అనుకోకపోయినా దయచేసి మీరు థియేటర్లకు వెళ్ళి మా సినిమా చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు చూడాలో కూడా మేము ఈ సంభాషణ ద్వారా మీ అందరికి చెప్పబోతున్నాం. సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు కదా? లేదు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేదు, ముందు ఓత్ తీసుకోవాలి. సో చేతులందరూ ఇట్లా పెట్టండి, మీ పేరు మీరు చెప్పుకోండి మనసులో. ఈ ఇంటర్వ్యూలో చెప్పండి గట్టిగా, ఇంటర్వ్యూలో మేమేం చెప్పినా నిజమే చెప్తాం. ఎదుటి వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ ఎటువంటి అయినా సరే, అవి కూడా ఓపెన్ గా చెప్తాం. పేమెంట్ల గురించి మాత్రం మాట్లాడడం, అవన్నీ బయట మాట్లాడుకుంటాం. సరే, ఏదైనా సరే ఓపెన్ గా చెప్తాం అనేది. ఓకే, ఇప్పుడు దేని మీద ఒట్టేసాం? గాలిలో ఒట్టేసాం. గాలి ఒట్టు, అది కూడా మన గాలిలో వేసినట్టు గాలి ఒట్టు. ఓకే ఓకే, యూ కెన్ కంటిన్యూ. చాలా చాలా ఫస్ట్ క్వశ్చన్, చాలా సీరియస్ క్వశ్చన్ అడగబోతున్నాను. ప్రొడక్షన్ ఫుడ్ లో మీకు నచ్చిన ఫేవరెట్ కూర ఇది రోజు? వెజ్ పఫ్. ప్రాసిక్యూటర్ గారు మీరు? నాకు నచ్చందంటే ఏం లేదు, అంత నన్ను చూసే చెప్పి వచ్చేది. ఓకే, శుభ్రంగా. హర్ష్ రోషన్ హీరో గారు? మటన్ కర్రీ. తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న పరిణామం ఇది. ఏ ప్రొడక్షన్లో పెట్టని అద్భుతమైన భోజనం. వాల్ పోస్టర్ సినిమాలో మటన్ పెట్టారు. వెరీ నైస్. చికెన్ కర్రీ. మేడం? నాకు రోటి పచ్చడి. బా, ఎంతైనా రూట్స్ నుంచి మనము బేసికలీ చూసుకున్నట్టయితే రోహిణి గారు ఎప్పుడు రూట్స్తో కనెక్టెడ్గా ఉంటారనే విషయాన్ని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రోటికి ప్రాసగా రూట్ అడుగుతున్నాను, జోక్ కాదు, సీరియస్ క్వశ్చన్ అన్నాడు. అంటే అక్కడి నుంచి నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అంటే నేను ఏంటంటే నేను ఎందుకు ఇట్లాంటి చాలా డీప్ క్వశ్చన్ అడుగుతున్నానంటే, మీరు ఇష్టపడిన కూరతోటి మీ క్యారెక్టర్లో ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రియదర్శి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు? చెప్పండి, తప్పకుండా. ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమాలో మంచి భోజనం పెడతారు అని చెప్పడం మీకు అభిహృదయం, దానివల్ల ఇది మొదలు పెట్టారు. కానీ ఈ ప్రాసెస్లో సినిమా ఇండస్ట్రీలో ఎవరు పెట్టినట్టు మటన్ కర్రీ పెట్టారనడంతో మీరు కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్న విషయం మీకు అర్థమవుతుందా? కాంట్రవర్సీ అంటే మిగిలిన ప్రొడక్షన్ హౌస్ మేము మటన్ ఎప్పుడు పెట్టలేదా, ఎందుకు ప్రియదర్శి ఇలా అన్నాడంటే మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రాసిక్యూటర్ వారు అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న. అంటే వేరే వాళ్ళు పెట్టరా అంటే పెడతారు. అలా మరి ఆ మాట ఎందుకన్నారు? వాల్ పోస్టరే పెట్టిందని. అంటే వాల్ పోస్టర్ కూడా పెడుతుందని నా ఉద్దేశం. ఇందాక ఓత్ వేయించుకున్నప్పుడు రెమ్యునరేషన్ గురించి మాత్రం మాట్లాడడం అన్నారు, అంటే రెమ్యునరేషన్ ఏమి అందలేదు ఇంకా. ఆ మీనింగ్ వస్తుంది అట్లా. చూడండి, మీరు పాయింట్ని మళ్ళీ ఇట్లా తిప్పి మాట్లాడడంలో దాంట్లో ప్రత్యేక మన ప్రొఫెషన్ అది కదా. ఇది ఇంకా క్యారెక్టర్ లో ఉన్నానండి. నేను అడగాల్సిన క్వశ్చన్ తెలుసు. ఆ కళ్ళల్లో తేజస్సు, అది తేజాలో అవన్నీ తర్వాత మాట్లాడదాం. బట్ బేసిక్లీ తెలుస్తుంది మీకు. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ మీది రెండు మ్యాచ్ అవుతున్నాయి ఇప్పుడు ఉన్న టాపిక్ కి. అవును, బేసిక్లీ అలాగే ఉంది పరిస్థితి. వెరీ గుడ్. మటన్ గురించి మాట్లాడుతున్న ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు బేసికలీ కోర్టు సినిమాకి మటన్ కి ఉన్న సంబంధం కూడా చెప్తారు ఇప్పుడు. చెప్పండి. లేదండి, నేను మటన్ కర్రీ వచ్చేది కానీ మటన్ తినేవాడిని కదా. ఓకే, అంటే నువ్వేంటి ఇప్పుడు పెద్ద ఇట్లా సత్పురుషుల్లాగా అయిపోదా? ఇది మొత్తం తిరిగి నా దగ్గరికి వచ్చేది. నువ్వే వేసుకున్నావు, మేము బాగా మాట్లాడుతుంటే నువ్వే మధ్యలో. బట్
సరే వీళ్ళిద్దరు మటన్ ఇట్లాంటి తినేటట్టు సీరియస్ విషయాలు పక్కన పెట్టి చాలా జోక్స్ అంటే కొంచెం జోవియల్గా మాట్లాడుకుందాం. ఈ సినిమా మీరు చేయడానికి రెమ్యునరేషన్ కాకుండా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి? లైక్ వాట్ ఇస్ దట్ వన్ థింగ్ దట్ హుక్ డ్యూ టు డూ దిస్ ఫిల్మ్, స్టార్టింగ్ విత్ ద లెజెండ్ హర్ సెల్ఫ్ క్యారెక్టరే సీతారత్నమే. సీతారాం. అందులోని నాకు మిగతా పిక్చర్లో దొరకని ఒక విషయం ఈ పిక్చర్లో దొరికిందనమాట. సో ఆ ఛాన్స్ వదులుకోలేక ఓకే అందుకని ఒప్పుకున్నాను. ఓకే ఆ తర్వాత డెఫినెట్గా నాని పిక్చర్ అంటే ఎప్పుడు అఫ్ కోర్స్ హీ విల్ నాట్ గివ్ మీ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్ అనేది. సో అండ్ ఆఫ్ కోర్స్ దిస్ వన్ దెర్ ఆర్ 2-3 సీన్స్ విచ్ నన్ను బాగా అందులోకి రావడానికి ప్రోత్సహించిన సీన్స్ అవే. కానీ అందులోనేమో ఆ ఒక్క సీను నన్ను చాలా ఆకర్షించింది అనమాట. సో సీతారత్నం క్యారెక్టర్ సీతారత్న క్యారెక్టర్ నా కానీ ఎక్కడ బయట విన్నానండి, మంగపతి క్యారెక్టర్ నచ్చి మీరు చేసి ఈ సినిమా ఒప్పుకున్నారంట కదా. ఒకసారి మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే మంగపతి అనే క్యారెక్టర్ కూడా మా దాంట్లో ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్. ప్రస్తుతానికి వాళ్ళ అబ్బాయి స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడడానికి వెళ్ళారు, సో అందుకని ఇప్పుడు రాలేదు. సో మీరు పోస్టర్ చూసినట్టయితే అక్కడ ఉన్నారు శివాజీ గురించి చెప్పాడు. శివాజీ గారు, బేసిక్లీ శివాజీ గారు మంగపతి అనే పాత్ర పోషించారు. సో మీరు అక్కడి నుంచి మళ్ళీ మంగపతి అదే మంగపతి క్యారెక్టర్ మీద నాకు యాక్చువల్గా చాలా మంచి క్యారెక్టర్ అండి. అలాంటి క్యారెక్టర్లు ఎవరో ఫిమేల్ యాక్టర్స్కి మంగపతి క్యారెక్టర్ మంచి క్యారెక్టరా? చాలా బెస్ట్ క్యారెక్టర్ అండి యాక్టర్గా. యాక్టర్ మంచి క్యారెక్టర్ అంటే ఇందులో మంచి చెడు అవన్నీ నేను చెప్పట్లేదు. యాక్టర్గా నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించిన ఒక క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే మీరు ఫిమేల్ ఆర్టిస్ట్కి, మా ఏజ్లో ఉన్న ఆర్టిస్ట్కి, లేకపోతే ఒక హీరోయిన్ దాటిపోయిన తర్వాత ఉన్న ఆర్టిస్ట్కి అయితే అమ్మ అక్క తప్ప ఇంకే క్యారెక్టర్స్ ఉండవన్నమాట. వాటిల్లో మేము ఏదో ఒకటి కనిపెడితే తప్ప. చూడండి, యాక్టర్స్కి అయితే లాయర్ చేయొచ్చు, లేకపోతేనేమో వేరే ఒక షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయొచ్చు, ఒక ఫ్రెండ్ చేయొచ్చు. మదర్ క్యారెక్టర్స్ మీరు ఇప్పుడు చేస్తున్నారు. మీరు మొదటి నుంచి చేసిన వేరియేషన్స్ ఆ క్యారెక్టర్స్ తెలియనివా? మీరు మర్చిపోయారా? మేము మర్చిపోయాము. లేదు, ఇప్పుడు దొరకాలి అంటున్నాను. అందుకే మంగపతి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ దొరికితే ఇట్ విల్ బి వెరీ నైస్ అని అనిపించింది నాకు. ఇండియన్ లాంగ్వేజ్లో ఒక 6 to 7 మేజర్ ఇండియన్ లాంగ్వేజ్లో మీరు వర్క్ చేసి ఉన్నారు. అండ్ నాకు తెలిసి నేను గమనించింది ఏంటంటే మధ్యలో అయితే మీరు ఒకసారి చెన్నై నుంచి ఒక తమిళ సినిమా చేసుకొని ఇక్కడికి వచ్చారనమాట. నాకు లాజిస్టిక్స్ అన్ని వదిలిపెడితే నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మేడం, అయినో మీరు యాక్టింగ్ అదంతా చేస్తారు, హౌ డూ యూ స్విచ్ బిట్వీన్ లాంగ్వేజెస్ మ్యామ్? లైక్ ఇట్లా సీమ్లెస్గా ఎట్లా టక్కునెట్ ఎట్లా మారుతుంది మీకు? అండ్ హౌ డస్ దట్ కమ్? చెప్పనా? మీరేంటి మీరు ఇందాక ఎవరి పాత్రలో పోషిస్తున్నట్టుందా? ఎలా అయితే మీరు ఇంగ్లీషు తెలుగు స్విచ్ అవుతున్నారు అలా అంటారేమో అని. అది కరెక్ట్గా చెప్పారండి. నేను కూడా ఎలా చెప్దామో పెద్ద ఆన్సర్ ఏదో వెతుకుతున్నాను. కానీ ఏంటంటే తెలుగు మన భాష, మాతృభాష కదా. ఒక్కొక్కసారి ఏమో కొన్ని వర్డ్స్ నాకు తెలుగులో కూడా ప్రాబ్లం అవుతూ ఉంటాయి, అప్పుడేమో ఇంగ్లీష్కి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ రెండిట్లోనే ఎక్కువగా చదువుతూ ఉంటాను అనమాట. అదే ఐ థింక్ బాగా నాకు దోహదం చేసింది అనిపిస్తుంది. లేకపోతే తెలుగు నుంచి తమిళనాడులోనే పెరిగాను అనమాట నేను. అందువల్ల తమిళనాడులో పెరిగిన పిల్లల్ని వాళ్ళు తెలుగు మాట్లాడితే అసలు వెళ్ళలేవు. అసలు చాలా కర్ణకఠోరంగా ఉంటాయి అనమాట. వాళ్ళ తెలుగే బాగోదు. కర్ణకఠోరం కూడా చాలా తక్కువ మాట్లాడుతుంటారు ఇవాళ రేపు హీరోయిన్స్. బట్ ఎనీవేస్ పదాలు అనేది అలా మళ్ళీ మీరు కాంట్రవర్సీ చేయొద్దు. స్టేట్మెంట్ ఇచ్చినట్టు అందరు మిమ్మల్ని కట్ చేసేవాళ్ళే బేసిక్లీ. కర్ణకఠోరం గురించి చెప్పింది ఎవరు? అదే ఐఎమ్ సారీ. ఈ సభాముఖంగా మీకు క్షమాపణలు అడుగుతూ మీరు కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్ ప్లీజ్. సో అందువల్ల అనమాట ఎక్కువగా చదువుతూ ఉండడం వల్ల నాకు తెలుగుతో బాగా, అందులోనే తెలుగులో యాక్ట్ చేయకపోయినా కూడా డబ్బింగ్ ఎక్కువ చెప్పేదాన్ని కదా, అందువల్ల. గీతాంజలి. ఎనీవేస్ క్లాసిక్స్. మళ్ళీ ఒక 20 years తర్వాత ఈ సినిమా కూడా చూసి వీళ్ళిద్దరూ అనుకుంటారు యాక్చువల్గాను. మనకేమో ఇది ఒక వీ డన్ మెనీ ఫిల్మ్స్ కదా, మంచి మంచి పిక్చర్స్ ప్రతి సంవత్సరం మనకి మంచి పిక్చర్స్ కొన్ని ఇట్లా పడుతూ ఉంటాయి. కానీ వీళ్ళకి ఇది ఒక పెద్ద ఒక మరవలేని జర్నీగా ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్. కాబట్టి అప్పుడు మేము ఇలా చేసాము అని మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు అనిపిస్తుంది. మేడం, మీరు రంగస్థలంలో చాలా నాటకాలు చేశారు, తర్వాత
సినిమాలోకి మెల్లగా షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అంటే మొన్న నేను మేడం ఒక సినిమా చేస్తున్నాం, దాంట్లో చెప్పారు. రంగస్థలం వదిలేసారా? లేదండి. లేదు షిఫ్ట్ అన్న మా మీనింగ్ అది కదా. ఓకే, షిఫ్ట్ అంటే అందులో కూడా షిఫ్ట్ అవ్వచ్చు కదండి మళ్ళీ వెనక్కి. సో బట్ ఎనీవేస్ ప్రాసిక్యూషన్ గారి విషయాన్ని పక్కన పెడితే క్యారెక్టర్ అలా రన్ చేస్తున్నారు. చెయ్యాలండి. మీరు చెప్పండి, మీరు మా మాట్లాడండి. కోర్టులో మాటలు లేవు. మీరు ఒకవేళ మీకు అవకాశం దొరికితే ఈ కథని నేను ఇంకా ఏం అడగలేదు సార్, ఆగండి. నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అవకాశం దొరికితే ఈ కథని ఈ కథని మీరు రంగస్థలానికి తీసుకెళ్ళి మీకు మీకు అంటే ఆ స్కోప్ కనిపిస్తుందా, అంటే మీరు చేయగలరని మీకు కాపీరైట్ ఇష్యూస్ అవుతాయి. ఇలాంటి ఐడియాలు ఇవ్వద్దు. ఏముంది? లాయర్ నేను ఇక్కడ. లే, వాల్ పోస్టర్ థియేటర్ కూడా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమాస్ ఉంది, వాల్ పోస్టర్ థియేటర్ కూడా వాల్ పోస్టర్ రంగస్థలం కూడా పెట్టుకొని చేయొచ్చు కదా. ఇప్పటిదాకా డబ్బులు సంపాదించడం తెలుసు అనుకున్నాను వీళ్ళకి. ఆ పని కూడా చేస్తారన్నమాట. ఓకే, మీరు చెప్పండి. యా ఖచ్చితంగా అవకాశం ఉంటే మటుకు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మెసేజ్ ఉంది, అన్ని రకాలుగా ఉంది కాబట్టి తప్పకుండా చేస్తే చాలా మంచి డ్రామా అవుతుంది. చాలా మంచి డ్రామా అవుతుంది. అండ్ మీ పాత్ర కాకుండా ఇంకే అలాగే రోహిణి గారి పాత్ర కాకుండా, సర్లేండి ఇప్పుడు అడిగినా బాగోలేదు, మీ పాత్ర కాకుండా ఇంకే ఫేవరెట్ క్యారెక్టర్ ఈ సినిమాలో? ఆయన గురించి అడుగుతున్నారని ఎక్స్పెక్ట్ అదే చేస్తాను. అదే మీరు చెప్పకపోతే చాలా మీ పాత్ర నా పాత్ర కాకుండా మీకు నచ్చిన మరో పాత్ర ఈ సినిమాలో? మరో పాత్ర అంటే ఈ సినిమా మా అబ్బాయి చాలా నచ్చాడు. నా పాత్ర కాకుండా మీకు మిగతా ఏం నచ్చింది ఈ సినిమాలో? ఏ పాత్ర నచ్చింది బాగా అంటే నేను అరే ఇది నాకు ఎందుకు రాలేదు, దీనికైతే పేమెంట్ కూడా బాగా వచ్చేది అట్లాంటి కాకుండా, అంటే అంటే పేపర్ అంటే మీకు కథ వినగానే మీకు లైక్ ఇది పాత్ర నేను చేస్తే బాగా మాట్లాడితే పేమెంట్ టాపిక్ ఎందుకు వస్తుంది? అంటే ఇందాక మీరు ఫోన్లో పడ్డాయా లేదా అని నేను ఇందాక అది ఈ సినిమాకి సంబంధించిన ఓ సారీ క్షమించండి. అంటే ఓత్ కూడా పేమెంట్స్ గురించి ఎందుకు వచ్చింది? అంటే ప్రాసిక్యూషన్ వారికి అంటే డిస్క్లైమర్తో సహా క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు అడగండి మళ్ళీ నన్ను. ఈ సినిమాలో నా పాత్ర కాకుండా, మీ పాత్ర కాకుండా మిగతా పాత్రలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? అన్ని పాత్రలు నచ్చాయి. అంటే నాకు నిజంగా, ఎందుకంటే డెఫినెట్గా ప్రతి దానికి ఒక వాల్యూ ఉంది, ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇది చాలా రేర్ అనమాట ఇలా జరగడం అన్నది. సో మంచి రైటింగ్ ఉంటే ఇలా ఉంటుంది అన్న ఫీలింగ్ కలిగించిన అతి కొద్ది ఫిల్మ్స్లో ఇది ఒకటి నాకు పర్సనల్గా అనిపించేది. ఊరికే ఉన్నారు పక్కన ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చాం ఏదో నిలబెడదాం అన్నట్టు కాకుండా, ఇందాక మ్యామ్ చెప్పారు చాలా లిమిటెడ్గా ఉంటాయి అందులో విమెన్ క్యారెక్టర్స్, చాలా రెస్ట్రిక్టెడ్గా తల్లో చెల్లో ఇలాగేదో ఉంటుందని చెప్పి అన్నారు. బట్ అలాంటివి కూడా చాలా బాగా డిజైన్ చేసి ఇందులో పెట్టడం అన్నది జరిగింది. అండ్ ఐ పర్సనల్లీ నేను చేసిన తర్వాత కదా, కథ విన్నప్పుడే జగదీష్ దగ్గర నుంచి నేను విన్నప్పుడు నేను ఫస్ట్ టైం డైరెక్టర్ ఇలాంటి కథ కూడా రాసుకుని వస్తాడా అన్నంత ఆశ్చర్యం కలిగింది. అండ్ మీరు స్వతహాగా ఒక రచయిత, మీరు దర్శకులు, అండ్ నాకు బాగా తెలుసు అన్న మీరు చేసే మధ్యలో యూ బెటర్ ఐడియాస్ అంటే ఇంప్రూవైజేషన్, ఎస్పెషలీ మెటీరియల్ని ఎలివేటెడ్ పొజిషన్స్ తీసుకెళ్లాలంటే ఇంప్రూవైజేషన్ చాలా హెల్ప్ చేస్తారు. అండ్ మీరు చాలా బాగా కొన్ని సందర్భాల్లో చాలా ఇంప్రూవైజ్ చేశారు. దట్ వన్ మూమెంట్ మీరు మీలో ఉన్న డైరెక్టర్ కానీ, మీలో ఉన్న దట్ రైటర్ కానీ, విల్ హీ కమ్ ఫార్వర్డ్ టు, అంటే మీరు డైలాగ్ చెప్పే ముందు కూడా సడన్గా ఒక ఈగల్ ఐలో చూస్తారా? అంటే ఒక థర్డ్ పార్టీ పర్స్పెక్టివ్లో మెటీరియల్ చూస్తారా, లేకపోతే ఇట్స్ లైక్ అంతేనా? అంటే అలా చేయదు. హౌ డు వాక్ దట్ లైన్? దేనికి డబ్బులు వస్తాయి ఆ పనే చేస్తాం. వెరీ వెరీ ఇన్స్పైరింగ్. విన్నారా? ఏ పనికి వచ్చామో ఆ పని చేసి వెళ్ళాలి బేసికలీ. ఆ ప్రతి దాంట్లో తలదూర్చొద్దు అనేది మీరు. కానీ నేను దూర్చానని మీరు ఫీల్ అయ్యారు షూటింగ్లో? లేదంటే మీలో ఆల్రెడీ ఒక డైరెక్టర్ రైటర్ కూడా ఉన్నారు కదా, అతను ఏమైనా మధ్యలోకి వచ్చాడా? వచ్చినట్టు అనిపించిందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. చూసారు 2 రోజులు షూటింగ్, ఏంటి ఎక్కువ అనవసరం డైలాగ్ మారుస్తున్నాడు అలా అనిపించిందా? లేదు అనిపించలేదు. బట్ ఎక్కడైనా ఆ ఇన్ఫ్లుయెన్సెస్తో కూడా మీరు వర్క్ చేస్తుంటారా? అంటే అనిపించకపోతే క్వశ్చన్ ఎందుకు వస్తుంది అని నా డౌట్. అంటే ఇప్పుడు మీరు యూ వేర్ మెనీ హ్యాట్స్ అని అంటారు కదా, సో అట్లా మీరు నాట్ ఎట్ ఎ టైం. అది నాట్ ఎట్ ఎ టైం. ఓకే సార్, వెరీ గుడ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ దేనికి పనికి ఆహార పథకం లాగా దేనికి అంతే. డెఫినెట్లీ వెరీ గుడ్. ఈ సినిమా
చాలా సెటిల్మెంట్ ఇక్కడ జరుగుతున్నట్టుంది అక్కడ స్టార్ట్ అయిన యా విషయం యా యా చాలా చాలా ఇద్దరికి మధ్యనే కదా ఏంటో ఏదో ఏదో సెటిల్మెంట్ జరుగుతుంది. అవునా అట్లా అనిపిస్తుందా? ఏమో ఆవిడ అంటున్నారు. లేదు లేదు, నేను ఓత్కి కట్టుబడే ఉన్నానండి. నేను వేరే ఏమి అంటే ఓపెన్ హార్ట్ విత్ ఎవ్రీబడి బేసికలీ, నో ఎన్క్లోజ్డ్ హార్టా. బట్ ఎనీవేస్ మూమెంట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు తిరిగింది కాబట్టి కెమెరా, నువ్వు తనలో ఒక విషయం నేర్చుకుంది, నువ్వు ఇతనిలో నేర్చుకున్న ఒక విషయం. మటన్ కర్రీ గురించి చెప్పండి. చికెన్ కర్రీ కూడా కానీ వాళ్ళిద్దరూ సినిమా గురించి మటన్ కూడా చికెన్ అదే ఏది లేదు, నవ్వడమే ఐ గెస్. ఎప్పుడు నవ్వుతూ ఉండడం. ఓకే. ఎప్పుడు అదే స్మైలీ ఫేస్తో ఉంటుంది, చూడడానికి చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది ఆ అమ్మాయి చుట్టూ. వెరీ గుడ్ వెరీ గుడ్. నీకు తనలో నేర్చుకున్న ఒక విషయం? నేర్చుకున్న విషయం అంటే ఒక సెట్లోకి వెళ్ళిపోయాక అన్నీ మర్చిపోయి జస్ట్ అందులోనే ఉంటాడు. అది ఇష్టం నాకు. అంటే నువ్వు ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తుంటావా? అడుగుతున్నానండి. లైక్ అలా కాదు, అంటే ఎవరితో నేను మాట్లాడినప్పుడు ఆ మూడ్ నుంచి రాకుండా ఉంటారు కదా, బట్ వాడు అలా కాదు, అలా అంది. అన్ని క్వశ్చన్లు ఇప్పుడు దాకా నేనే అడిగాను. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా అడగవచ్చు. మిమ్మల్ని అడుగుతా ఉండండి. ఏం తప్పించుకోవడం తెలియదు. అదేంటి అంటే ఇప్పుడు నన్నే అడగాలని ఏం లేదు. రోహిణి గారు హర్ష గారిని అడగొచ్చు, ప్రభావతి గారిని అడగొచ్చు, అలాగే ఇద్దరు పిల్లలు ఎవరు కూడా అడగొచ్చు. అందరూ కలిసి నిన్ను కూడా అడగచ్చు. అది కూడా కరెక్టే, అది కూడా ఒక మంచి పాయింట్. ఇంకా నా పని చేద్దామండి. లా ప్రాక్టీస్ చేసే ఐడియా ఏమన్నా ఉందా? లేదు మేడం, ఖచ్చితంగా లేదు. ఐ థింక్ నెక్స్ట్ బేసికలీ అంటే మేబీ దీన్ని కోర్టుని ఇంకో ఫ్రాంచైజీగా ఒక ఫిలిం, అంటే ఇందాక మనం అనుకుంటున్నట్టు ఒక డిస్కషన్లో ఒకవేళ కోర్ట్ అనేది ఒక మంచి ఒక ఫ్రాంచైజీ అయ్యి దాంట్లో నెక్స్ట్ ఇంకేదన్నా కథ వస్తే డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి టు గెట్ బ్యాక్ టు న్యూ లా బుక్, మేబీ దాట్ విల్ బి వెరీ ఆ ఇంట్రెస్టింగ్. రోజు ముందు రాగానే లా బుక్స్తో వచ్చేసాడు. ఎక్కడ దొరికాయి ఇవన్నీ? తర్వాత ఏమో అవి పట్టుకుని అందులోనేమో రియల్ కేసు తీసుకొచ్చారు. రియల్ కేసు పేపర్స్తో తీసుకొచ్చి జడ్జిగా ఆయనకి ఇచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి చదవండి, ఒక్క మాట కూడా మార్చకూడదని ఐపీసీ సెక్షన్స్ అన్నీ చెప్పడం చూసేసరికి అంత సీరియస్గాను మెచ్చుకుంటున్నారు. కానీ యాక్చువల్గా మంచి సీక్రెట్ ఉంది, నేను చెప్పచ్చా? మంగపతి అంటావు మళ్ళీ. లేదు 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 మ్యాటర్ ఏంటంటే లేదు, మనం ఇంకోసారి అయిపోయేటప్పుడు మీరు మాట్లాడింది అయిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. అట్లాంటిది ఓకే, నాకు అదే పాయింట్ స్ట్రాంగ్. మీ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఎలా అంటే అలా ఒక సార్కి 2 పేజీలు డైలాగులు ఉండవు గొక్క తిప్పకుండా. టక 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 చెప్తుంటే అలా చూస్తుండేవాళ్ళం. సడన్గా మధ్యలో ఎక్కడ పోయినప్పుడు ఒక్క నిమిషం ఆ ఫైల్ ఇవ్వండి అని చెప్పి ఏదో పెట్టి ఈ ఫైల్ ఇలా ఉండాలి అంటే అందుకు మిస్ అయినట్టు. నేను ఒకసారి చూసి షాక్, అరే ఇంత ఫోకస్. అదేంటంటే దాన్ని టెక్నికల్ ఏమంటారు తెలియదు, పింక్ కలర్ చూసారా? అంటే మనకు పేపర్ బుక్ మార్కర్ అలాగా పెట్టుకోవడానికి అనమాట. అది ఎవరు ఎదురు కూర్చున్న జడ్జి తీసిస్తున్నారు కదా, అందులో ఇది లేదు, ఫైల్ మూమెంట్ లేదండి. నాకు అదే ఆశ్చర్యం వేసింది. నేను అప్పుడు ఎలా అనుకున్నా అంటే అబ్బా దట్ ఈస్ ప్రియదర్శి, నేను విన్నా నేను గురించి, అసలు ఫ్రేమ్ లో లేని ఆబ్జెక్ట్ గురించి కూడా డైలాగ్ ఆపి మరి కరెక్ట్ చేస్తున్నాడు అంటే అంత గ్రేట్ అనుకున్నా. తర్వాత మళ్ళీ జరిగింది. ఏమండి ఆ పింక్ పైకి ఉండాలండి, జడ్జికి అర్థం అవట్లే. జడ్జికి ఎందుకు అర్థం అవట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీఎస్ అన్నారు, ఆయన కుర్చీ ఎంత ఉంది ఆయన కనబడ్డు, కానీ ఆయన కూర్చోబెట్టారు. ఆయనకి నిద్ర వస్తుంది ఈ మటన్ కర్రీ తిన్నాక. ఆయనకి అర్థం కావట్లా, ఏంటి నన్ను ఎందుకు సర్లే కూర్చో మోటివేషన్ కోసమేమో, పోనీ మధ్యలో ఏదన్నా యూ కెన్ ప్రొసీడ్ లాంటి డైలాగులు కూడా ఆయనకి లేవు, 2 పేజీలు లేనివే. ఆ తర్వాత యువర్ ఆనర్ ఆ పింక్ ఫైల్ మళ్ళీ అనేటప్పటికి ఆయన ఒక నావల్ పోతుంది ఈ ఫీలింగ్, ఆయన గిల్ట్. 4 టేకులు అయిన తర్వాత ఈ నెల ఉన్నాడు తెలియదు కానీ జడ్జి మాత్రం నా వల్ల టేకులు అయిపోతాడని ఫీలింగ్. నాకెందుకో డౌట్ వచ్చింది, దర్శి ఏంటి నిజంగా అంత సీరియస్ మ్యాటరా అంటే అని అడుగుదాం అనుకుని మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ అవుతాడో మానిటర్ వెళ్ళి చూసా. అదేదో మరీ ఫోర్గ్రౌండ్లో అలా కనిపిస్తున్నావు ఫైల్, ఇది ఫైలే లేదు, జడ్జే లేడు, ఈయనే ఉన్నాడు క్లోజప్. ఓహో, సో యంగ్ జనరేషన్ నుంచి మనం నేర్చుకోవడానికి ఏదో ఉంటుందని పెద్దవాళ్ళు అంటే ఏదో అనుకున్నాం, కానీ ఇవాళ ఈ యంగ్ జనరేషన్ స్టార్ నాకు నేర్పించింది ఏంటంటే మామూలుగా డైలాగ్ ఎక్కడ మిస్ అయితే ఓ సారీ 1 more అనకూడదు, బటర్ పేపర్ ఏంటమ్మా అని అనుకున్నాను. నాది రాంగ్ అవ్వచ్చు, ఓకే
మీరు కానీ అంటే మేము బేసికలీ మీ అంత సెక్యూర్డ్ యాక్టర్స్ కాదు కదా సార్, సో ఇట్స్ లైక్ వీఆర్ సెక్యూరిటీ యాక్టర్స్ అంటే ఏంటి? ఇది నిజంగా మంచి టాపిక్, నాకు ఇప్పటిదాకా వినలేదు ఈ పదం. సెక్యూరిటీ యాక్టర్స్ అంటే ఏంటి? అదే అంటే బేసికలీ మీరైతే డైలాగ్ ఇక్కడ మర్చిపోయినా ఇట్లా ఆగిపోయినా లేదు వన్ మోర్ టేక్ అని మీరు అంటారు. వస్తున్నాడు నేను ఇట్లా బటర్ పేపర్ లేకపోతే చిన్న కానీ అది ఎలా వచ్చింది ఐడియా నాకు నిజంగా? పింక్ ఫైల్ Okay, the actual serious- జడ్జి గారు ఉన్నారా మామూలుగా అంటే ఆర్గ్యూయింగ్? నేను ఏమైందంటే ఓ సందర్భంలో మేము హైకోర్టుకి అంటే ఫ్రెండ్ తీసుకెళ్ళాడు చూద్దామని. సో అక్కడ మనం ఏమనుకుంటామంటే జనరలీ మన కోర్ట్స్లో అందరూ ఏంటంటే మన సినిమాల్లో కోర్ట్స్లో ఎప్పుడు 2 బోన్లు పెట్టి బోన్స్ లాగా లేవులే కానీ బట్ జనరల్ పబ్లిక్ ఎక్కువ చూపిస్తాం. కానీ జనరల్ పబ్లిక్ కంటే కూడా లాయర్స్ ఎక్కువ ఉంటారు ఏదైతే మనం కోర్టు ప్రాంగణంలో. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఆల్ జడ్జెస్ ఆర్ బౌండ్ బై టైం, ఈ కేసుకి ఇంత టైము అది ఇది అని. బట్ అండ్ ఎవ్రీ కేస్ ఫైల్ కమ్స్ లైక్ ఇంత బుక్ వస్తుంది అనమాట. ఏ పెద్ద క్రిమినల్ కానీ లేకపోతే ఎటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఇంత కేసు ఉంటుంది. అండ్ వాళ్ళు డైరెక్ట్గా పేజ్ నెంబర్ అడుగుతారు. పేజ్ నెంబర్ చెప్తే ఆ పేజ్ నెంబర్కి వెళ్ళి అది ఒకటిసారి చూసుకొని వాళ్ళు దే ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ కానీ వాళ్ళు ఇది. అండ్ అది సరిగ్గా ఆ ఫైల్ చేయకపోయినా ఆ కన్సర్న్ లాయర్, డిఫెన్స్ కానీ ప్రాసిక్యూటర్ కానీ ఎవరైనా సరే ఆ కన్సర్న్ పేజ్ చెప్పకపోయినా ఆ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా జడ్జి గారికి చెప్పకపోతే చాలా సీరియస్ అయ్యి తిడతారనమాట. ఒక జడ్జి అంటే మన సినిమాలో చూపించినప్పుడు చూపించేటట్టు మనం సార్ యువర్ ఆనర్ అంత సీన్ ఉండదు అక్కడ. ఒక జడ్జిని కనీసం సార్ యువర్ ఆనర్ మీద మాట్లాడకూడదు, అసలు ఎప్పుడు మాట్లాడడానికి వీలు లేదు. సో అలాంటి పొజిషన్లో వాళ్ళు ఏంటంటే చాలా అంటే ఒకసారి ఎంత హెవీ మూమెంట్ ఆఫ్ టైంలో కూడా మీరు ప్రిపేర్ కాలేదా ఇట్లా తీసి ఇట్లా ఇసిరేస్తారు అంతే. సో అగైన్ యూ హ్యావ్ టు టేక్ అన్ అదర్ డే అండ్ అగైన్ మళ్ళీ కమ్ ఫర్ ద సేమ్ ఇది. సో ఆల్ లాయర్స్ షుడ్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఆల్ ద టైమ్ అండ్ జడ్జ్ గారి టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ టైం అనమాట. నాకు ఒక డౌట్ జనరల్, ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఏదో మీలా కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు అదే కోర్టు దగ్గర ఉండి వాళ్ళు సారీ నోట్ జారింది. కోర్టుల చుట్టూ తిరగడం అంటే కోర్టు చుట్టూ తిరుగుతూ ఇవన్నీ పరిశీలిస్తున్నారు నా ఉద్దేశం. సో అలాంటి వాళ్ళు తెలుస్తుంది రీసెర్చ్ వర్క్. అది ఓకే. నాకు ఒక జనరల్ డౌట్, ఇప్పుడు ఆడియన్స్కి ఇవన్నీ తెలియవు కాబట్టి, అందరూ నేరాలు చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఆడియన్స్ ఇదేం తప్పుగా తీశారు కోర్టు ఎలా ఉండదు కదా అని అనుకునే ప్రమాదం ఉండదా? నాకేమనిపిస్తుంది అంటే అగైన్ నేను ఇక్కడ వైల్ టేక్ నాని అన్న ఏంటంటే నేను ఎంసీ అనే సినిమా చేస్తున్నాను అనమాట. అప్పుడు దాకా నేను వేరే యాక్టర్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఉంది, హీరోతో ఉంది. నథింగ్ లుకింగ్ డౌన్ అగేన్స్ట్ దెమ్, కానీ ఒక పెద్ద యాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక తెలియని ఒక ఇన్విజిబుల్ వాల్స్ అంటే ఒక స్టార్ అట్లాంటి బిహేవియర్ ఉండదు. బట్ నేను ఫస్ట్ టైం నేను ఒక నాని అన్న లాంటి ఒక యాక్టర్ తోటి పనిచేయడం నాకు అంటే ఒక ఫ్యాన్ నుంచి ఒక కో యాక్టర్ స్థాయికి వెళ్ళిన ప్రదేశంలో ఎంసీలో మేమందరం ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అనమాట. సో మేమందరం సార్ ఇక్కడ మీ డైలాగ్ సార్ ఇక్కడ మా ఏంటి సార్ అంటున్నావు నువ్వు, ఏంటి సార్ అంటున్నావు, రా ఒరే ఇట్లా మాట్లాడుకోవాలి మనం. సో ఏంటంటే నేను అనేది ఏంటంటే దట్ మ్యాన్ ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మేడ్ మీ ఫీల్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ బెటర్ టు ఇట్. అంటే ఒక ఈక్వల్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయగలిగితే అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్ట్గా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారని నాకు అలాంటి మైండ్ సెట్తో నాకు అర్థమైంది. యా, సో ఇప్పుడు ఏంటంటే దట్ మ్యాన్ నోస్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద బెస్ట్ ఫ్రమ్ హిస్ ఫెలో యాక్టర్స్ యాజ్ వెల్ ఇన్ బీయింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆ పవర్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఇఫ్ యూ కెన్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ లైక్ దట్ ఫర్ ఎవ్రీబడి, సో అక్కడ సో ఇట్స్ బేసిక్లీ ఎంపవరింగ్ ఎవ్రీబడి కదా ఆయనతో పాటు. సో నాకు ఏమనిపించింది అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ద ట్రస్ట్ హీ పుట్ ఆన్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఎస్పెషల్లీ మేము హాయ్ నాన్న షూట్ చేస్తున్నప్పుడు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సినిమా ఇన్ జనరల్ అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అంటే వీఆర్ ఆల్వేస్ ఫ్యాన్స్ ఆఫ్ అంటే మనం తెలుగులో ఎంత ముందు చేస్తాం కానీ వీ ఆల్సో లుక్ ఇన్ టు అదర్ ఇండస్ట్రీస్. అబ్బా వాళ్ళలాగా మనం చేయాలరా, వీళ్ళలాగా మనం ఉండాలరా అని ఒక ఏదైతే ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కదా. సో అలాంటప్పుడు నేను కథ చెప్పినప్పుడు నేను ఇట్లా ఫస్ట్ అన్నకి పిచ్ చేశాను, ఇది ఐడియా బాగుంది తీసుకురా అని. హీ ఫాలోడ్ అప్, హీ మేడ్ షూర్ ఇట్ గాట్ దేర్. సో ద ట్రస్ట్ హీ పుట్ ఇట్. అంటే ఏ ప్రొడ్యూసర్ ఇవాళ రేపు ఒక్కసారి కథ విని అద్భుతంగా ఉంది లెట్స్ డూ ఇట్ అని అనడం అనేది చాలా అరుదు,
very rare that you get produced, somebody will put this kind of money. So I felt that if a man can trust me like this, I should also reciprocate. దాని మళ్ళా అండ్ ఇప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది ఏంటంటే నాని అన్న కానీ నేను కానీ మనం చాలామంది ఇక్కడ ఉన్నాం, మనం అందరు బిలీవ్ చేసి అంటే మనకంటే ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు కాదా? నమ్ముతాను నేను. అండ్ ఇప్పుడు ఏమైందంటే మన కథ 2013 అయినా సరే కోవిడ్ తర్వాత నుంచి ఆల్ ప్రొసీజర్స్ హ్యావ్ బీన్ ఆన్లైన్, ఆల్ కోర్ట్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అల్లు అర్జున్ గారు కేసు అయినప్పుడు నిరంజన్ రెడ్డి గారు తర్వాత జడ్జి గారు వాదించేదంతా మనం యూట్యూబ్లో చూసాం. సో నౌ దే నో హౌ కోర్ట్ ఫంక్షన్స్ అనేది. జస్టిస్ చంద్రచూడ్ వే అన్ని కూడా వస్తూనే ఉన్నాయి కదా, మనకి బాగా తెలుసు. సో ఈవెన్ మన రీసెంట్గా జరిగిన డివిజన్ బెంచ్ అబౌట్ ద హోల్ ఎల్జిబిటిక్యూ ఇష్యూస్ కూడా మనం అన్ని ఆన్లైన్లో చూసాం. సో ఇలాంటప్పుడు ఆడియన్స్ కి తప్పు అనుకుంటారు, సినిమాలో లేవు. అండ్ సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ కెన్ బ్రింగ్ మర్యాద కూడా కదా, మనం ఏమో ఒక రియలిస్టిక్ గా చేస్తున్నామంటే వీళ్ళ రీసెర్చ్ చేసి ఇది తీసుకొచ్చారు, దానికోసం దాని మీద మర్యాద ఉంటుంది కదా. ఐ థింక్ దట్ ఇస్ సో నాకేమనిపించిందంటే మనము వీఆర్ ఆల్సో నాట్ బీయింగ్ ట్రూ టు ది క్రాఫ్ట్, బట్ వీఆర్ ఆల్సో సైమల్టేనియస్లీ గివింగ్ ద వాల్యూ టు ది ఆడియన్స్. అంటే అండ్ వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి మనం వాల్యూ ఇస్తున్నాం అనేది ఆ ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. దర్శి చెప్పింది చాలా మంచి పాయింట్. అయితే ఈ విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, అదేంటంటే అదే సార్ మీ మీటింగ్ అయిపోయిందా? మంగపతి లేకుండా మీరు మీ ఇష్టం వచ్చిన డిస్కస్ చేసుకోవటం, దాన్ని మేమందరం ఎంజాయ్ చేయటం అని ఎలా అనుకున్నారు? అంటే మంగపతి లేడు కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చాక ఇంకా మేము మాట్లాడడానికి ఏముండదు, ఇంక మీదే అంతా. ఎక్కడ ఉన్నారు? మర్చిపోయామండి, స్టూడియోలో ఉన్నాం ఒకటి గుర్తుంది. మీరు మాట్లాడండి ఆయనతో, మేము అలా బయటికి వెళ్ళాం. సో శివాజీ అన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్లా మీరు ప్రత్యక్ష అయినందుకు చాలా చాలా థ్యాంక్స్. మేము అందరం బేసికలీ కాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ కోర్టులో ఉన్న కాస్ట్, వాళ్ళ ఫీలింగ్స్, బేసికలీ ఇదంతా. మీ ఫీలింగ్ చెప్పండి అన్న. అంటే చెప్పాలా అంటే ఏంటి క్లియర్గా? ఆయన కళాకారుల కాస్ట్ అని ఆల్రెడీ చెప్పారు. మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి రెమ్యునరేషన్ కాకుండా అదొకటి అంటున్నాడు ఇందాటి నుంచి. మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి రెమ్యునరేషన్ కాకుండా ఇంకా ఏంటి కాదు? నేను అనలేదన్న, కావాలని కల్పించుకుంటున్నారన్న. రికార్డింగ్ లో మీరు మాట్లాడండి సార్. నేను మాట్లాడడానికి ఏముండదు, ఇక అంతా మీదే బేసిక్. దాము ఒక్క నిమిషం. రీ ఎంట్రీ అనుకున్న తర్వాత హీరోగా కూడా సినిమాలు వచ్చినాయి, నేను చేయదలుచుకోలేదు. ఓ మంచి సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వాలి బిగ్ స్క్రీన్కి. సో ఓకే, వెబ్ సిరీస్ వచ్చింది, అది చాలా పెద్ద హిట్ అయింది, అవన్నీ కూడా ఎన్ని చెప్పినా బిగ్ స్క్రీనే. సో దానికి రీ ఎంట్రీ అంటే చాలా కథలు, నమ్ముతారో లేదో, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 70-80 కథలు నేను ఉంటాను. అందులో నేను ఒక 6 చూజ్ చేసుకున్నాను, వాటిలో వరుస నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఈ కథ నాకు చెప్పడానికి రమణ గారు ఉన్నారు, అది కో డైరెక్టర్. ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు, వెంకట గారు ఇలా కథ ఉందని మా గోపికి చెప్తే నేను పంపిండి సార్ అని చెప్పాను. వచ్చారు. వచ్చిన తర్వాత విన్నా. నేను కూడా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇదే, ఈ సినిమాలో ఆ 2 క్యారెక్టర్లు ఎవరు చేస్తున్నారు అని అడిగా. అమ్మాయి అబ్బాయి. నాకు అంత పిచ్చగా నచ్చినటువంటి క్యారెక్టర్లు అయ్యి. సో ఇంకా ఏమీ అనుకోలేదన్న, ట్రై చేస్తున్నాము, కాస్టింగ్ అవుతా ఉంది అని అన్నాడు. అన్నాక దర్శి సూర్యతేజ క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పారు. మరి నేను చేస్తానా చేయనా అనేది నేను ఇంకా చెప్పలేదు. ఆవిడ చెప్పిన తర్వాత, ఆ క్యారెక్టర్ విన్న తర్వాత, ఎస్ దిస్ ఈజ్ ద రైట్ ఫిలిం టు ఎంటర్ ఆన్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను. దట్టు నాని గారి ప్రొడక్షను. ఎన్ని చెప్పినా నాని నేమ్ అనేది బ్రాండ్. వాల్పోస్ ఆఫ్టర్ హిట్ సిరీస్లు, అంతకుముందు తను తీసిన ఈ వర్షన్ సినిమాలతోటి తనకు బ్రాండ్ యాజ్ ఎ హీరోగా ప్రూవ్డ్. అది మనందరికీ తెలుసు. అది కాదు మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్గా తను ఒక బ్రాండ్ అయ్యాడు. పెద్ద సినిమా కిందనే లెక్క ఇది. ఇలా ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుందనే ఫీలింగ్ తోటి చేస్తా అని చెప్పాను. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్నీ నేనే అడగాల, మీరు కూడా అడగొచ్చు కదా. ప్రిపేర్డ్గా లేవండి, మీరు కూర్చున్నారు ఇందాక నుంచి ఇక్కడ. యాక్చువల్ నేను ఈ కలర్ తీసుకొద్దాం అనుకున్నా.
ఎందుకో వద్దులే అని చెప్పి తీసుకున్నా. మీరు ఈ కలర్ వేసుకున్నారని నేను సరే మా వాళ్ళు కూడా మీరు కూడా హర్షలాగా బాగా మంచి ఇట్లా బాగుండాలన్న ఎప్పుడు వైట్ షర్ట్లు వేస్తున్నారు ఏంటి పొలిటీషియన్ లాగా అది ఇది అంటేను నేను ఇట్లా యాక్చువల్ నాకు వైట్ షర్ట్ వేసుకోవాలనిపించింది, ఎందుకంటే కొంచెం లాయర్ లుక్ ఉంటే మన ఇద్దరు ఇంటరాక్షన్ దగ్గర నుంచి బాగుండేది. కరెక్టే. మేడం మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, మంగపతి తప్ప? కాదు అనండి. అలా కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలా, అది తప్పు. అది మంగపతి తప్ప కరెక్టా? ఇఫ్ యు ఆర్ ఇన్ మంగపతి పొజిషన్. ఏమండి ఆవిడ పొజిషన్లో ఉంటే రైట్ అని అంటది కదా. అలాగలాగా పోనీ నువ్వు చెప్పు దర్శి, మంగపతి తప్ప నిజంగా ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది? తప్ప అంటే అంటే అన్న ఏయ్. ఏయ్. చాలా చాలా అలా కాదు మరి, ఆ విధంగా ఒకటే ఆన్సర్ కావాలి, ఒకటే ముక్కలో. సూర్యతేజకు తప్పే అన్న. సూర్యతేజ నీ సంగతి చెప్పు, నేను రియల్ లైఫ్ అడిగా దర్శి అని అన్నా. సూర్యతేజ వేరు. మీరు కరెక్ట్ అనిపిస్తుందా లేక నాకు ఎస్ అబ్సల్యూట్లీ. అబ్బాయిని ఇరికియటం అనేది, ఇరికిచ్చాల్సి వస్తుందనే విషయం తెలియక అయ్యి ఉంటే మాత్రం మంగపతి రైట్. ఓకే. నేను నా ఫ్యామిలీ కనుక ఇలా ఉంటే ఐఎమ్ రైట్, ఐ డిడ్ రాంగ్, దట్స్ ఓకే, ఐఎమ్ రైట్ అనేది ఓకే అనేది రియాలిటీ. జనం మాట్లాడుకునే మాటలు కూడా ఎలా ఉంటుందంటే, ఒక దొంగోడిని ఒక బజార్లో పట్టుకొని ఇష్టం వచ్చినట్టు చిత్త కొడతారు, కానీ కొంతమంది ఏం మాడతారు తెలుసు, ఎందుకు పాపం అలా కొట్టడం, పోలీసులు ఫోన్ చేసి అప్పచెప్పొచ్చు కదా, ఇలా కూడా అంటారు. ఏంటి చెప్పు. కాదు కాదు, గుడ్ ఆర్ బ్యాడ్ గురించి డిసైడ్ చేయాల్సింది ఎవరు అంటే మోర్ దెన్ గుడ్. నేను అసలు ఆ డిసైడింగ్ పొజిషన్లో కాకుండా దాన్ని నేను కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ డెఫినెట్లీ మీరున్న విధానంలో నాకు తెలిసి ఇంట్లో ఒక తెలియని అంటే మన కథ చెప్పేస్తున్నాం మొత్తం. చెప్పొద్దు గురు, చెప్పొద్దు. ఇక్కడ అంటే నేనేమన్నా అంటే అన్న ఇందాక మీరు వచ్చే ఒక ఇది రియాలిటీ, ఇది అంటే ఇది రియాలిటీ. రియాలిటీ ఇంటెన్షన్ కరెక్ట్ అండి. ఇంటెన్షన్ అనేది ఒక ప్రొటెక్షన్ నుంచి వస్తుంది. అది డెఫినెట్గా ఒక కుటుంబంలో ఉండే ఆడపిల్లల గురించి ఆ ఒక భయం కానీ, ప్రొటెక్షన్ కానీ, ముందు జాగ్రత్త కానీ, లేకపోతే మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అనే విధానం కానీ, ఆలోచనలు కానీ ఎప్పుడూ ఉంటాయి. ఇంటెన్షన్ ఇస్ రైట్. మంగపతి గారి ఇంటెన్షన్ చాలా కరెక్ట్ అన్నమాట. అప్రోచ్ రాంగ్ అయిపోయింది. మంగపతి ప్లేస్లో నేనుంటే రైటే, నేను కాకుండా మంగపతిని నేను బయట నుంచి చూస్తే న్యాయపరంగా తన రైట్, చట్టపరంగా రాంగ్ అంట. అంటే అదే తన దాకా వస్తే అనేది అందుకే చెప్పింది సామెత. అది కాంట్రడిక్టరీ. అది కాంట్రాక్టరీ కదా. న్యాయపరంగా కూడా రాంగేనండి. న్యాయం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అందరికీ నచ్చింది న్యాయం కాదు 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 అతను చేసే పని వెనకాల ఉన్న సరైనది అనేది న్యాయం కాదు కాదు. అతను చేసే ఉద్దేశం, అతను చేసే పని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని న్యాయమా కాదా చూస్తాం. అదే మరి ఆకలేస్తుంది, అందరికి అనిపించింది న్యాయం, ఎక్కువ మందికి మెజారిటీకి అవసరంలా నా ఒక్కడికి కనిపించవచ్చు. నేను అదే మంగపతి అదే అంటున్నా, నేను నా పిల్లలకి ఏదో టైంకి అన్నం పెట్టాలని చెప్పి దొంగతనం చేయడం నాకు న్యాయం, ఎందుకంటే వాళ్ళ ఆకలితో నేను చూడలేను. దొంగతనం ఎక్కడ చేసాం అన్నది క్వశ్చన్. అంటే దొంగతనం రైటా రాంగా ఎక్కడ చేసినా కూడా, ఆడి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి, 10 రూపాయలు తీసుకున్నాను, అయినా కూడా తెలియకుండా తీసే కాబట్టి తప్పు అంటుంది చట్టం. సో ఏ పని చేసి మనం దేనికి తీసుకెళ్తున్నాం దాంట్లో మంగపతి క్యారెక్టర్ లైక్ ఆయన చెప్పినట్టు ట్రూ రియాలిటీ చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటారు, ఎక్కువ ఉన్నారు కాబట్టి అది రైట్ అని కాదు, ఉంటారు. ఇప్పుడు చాలామందికి దొంగతనం చేయడం అంటే ఇష్టం, డ్రగ్స్ తీసుకోవడం అంటే ఇష్టం, మెజారిటీ అందరూ అదే చేస్తున్నారు, రైట్ అని కాదు, రాంగ్. ఎప్పుడు రాంగ్? మనం దాని నుంచి వస్తున్న రిపర్కేషన్స్ ఏంటి, ఫ్యామిలీ ఎలా ఉంది, నిజంగా మంచి జరుగుతుందా లేదా, మంచి పేరుతో మనం చేస్తున్న పనులేంటి, మంచి కోసమే కానీ దానికోసం ఎలాంటి కట్టుదిట్టాలు, అసలు ఆయన సీన్లు కొన్ని ఉంటాయి కానీ అంత జడ్జిమెంట్లు ఉండవు, రైటా రాంగా, అది క్వశ్చన్ అక్కడ. సర్కమ్స్టాన్సెస్ ఆ పాయింట్ వచ్చేసరికి సర్కమ్స్టాన్సెస్, ఆ కుటుంబం మొదటి నుంచి ఎలా ఉంది, ఆ కుటుంబంలో ఎవరు ఏంటి, ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్. వాయిస్ ఎవరికి ఉంది అన్నది అనేది ఉంటుంది. ఎక్కడైనండి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో వాడు ఒక్కొక్కసారి గీత దాడుతుంటాడు, కానీ అది ఓపెనింగ్లో బిగినింగ్లో ఇంటెన్షన్ అనేది కనుక అదే ఉంటే హీఈస్ బ్యాడ్. బట్ వెళ్ళే కొద్దీ
ఒక చిన్న పొరపాటుకి 4 పొరపాట్లు చేయటం బ్యాడ్, ఇంటెన్షన్ కాదు అది. యాక్సిడెంట్. చిన్న హీఈస్ దుర్యోధన దేర్. తెలుసు దుర్యోధనుడు నిజంగా చాలా గొప్పవాడు, నాకు ఇష్టమైన క్యారెక్టర్, అందుకే ఎక్కువ సార్లు ఇదే సీరియస్ క్వశ్చన్లో మేము ఇందాక కూడా ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతూ అందరిని అడిగాను అన్న, మిమ్మల్ని కూడా సీరియస్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. చాలా సీరియస్ క్వశ్చన్ అన్న. ప్రొడక్షన్ ఫుడ్లో మీకు బాగా నచ్చిన కర్రీ ఏంటి? చాలా సీరియస్గా నాకు వంకాయ ఎక్కువ ఇష్టం. ఓకే, ఇందాక చాలా మంచి డిస్కషన్ వచ్చింది. బట్ ఈవెన్ బెండకాయ అనేది కూడా సహజంగా డైజెషన్కి మంచిది. బెండి పెట్టారా మన ప్రొడక్షన్లో ఇప్పుడు? చాలాసార్లు పెట్టారు. ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్డే తినాలి, బయట తెచ్చుకొని తినకూడదు. ఎందుకంటే నేను అక్కడ బయట తెచ్చుకొని తిన్న బయట ఫుడ్ తెచ్చుకుంటాడని ఇంటికాడ నుంచి నేను అనేది. డౌట్ అడుగుతున్నా కోపం. నేను కరెక్ట్గా చెప్పా కదా. కరెక్ట్ మంగపతి ఎప్పుడు కరెక్ట్. అది ఓకే, బిఫోర్ వి ఎండ్ దిస్ ఒక పాజిటివ్ నోట్లో ఎండ్ చేయమని నాకు చెప్పారు. సో పాజిటివ్ నోట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడున్న వాళ్ళ గురించి, వాళ్ళ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ఒక విషయం ఏదైనా. నేను ప్రభాత్ గారిని నేను ఇంతకుముందు దొరసాని సినిమాలో మొదటిసారిగా వారిని చూశాను. నాకు అప్పటి నుంచి నేను మేడం దగ్గర ఒక క్వాలిటీ ఏంటంటే అంటే నేను అది మళ్ళీ కొంచెం తర్వాత ఫాలో అవ్వాలని చూసాను కానీ ఫాలో అవ్వలేకపోయాను. ఏంటంటే అప్పుడు క్వాలిటీ మంచిది కదా నీకు? నాకు చేతగాలేదు, నేను ఇన్స్పైర్ అయిన క్వాలిటీ, బట్ నాకు చేతగాంది అంటే ఏంటో క్వాలిటీ మనం చేయలేని క్వాలిటీ ఆవిడలో. ఒకటే సీన్లో తండ్రి హస్బెండ్ తోటి కొడుకుతోటి చేసిన ఒక సీన్ ఉండింది. దాంట్లో టాపిక్ మారుస్తున్నాను అర్థమైంది, బట్ నేను అడుగుతా చెప్పండి. దొరసాని సినిమాలో నాకు ఏం నచ్చింది అంటే అదే చెప్తున్నాను. ఏంటంటే కొడుకు వాడు బేసికలీ ఒక పెద్ద ఇంటి అమ్మాయిని లవ్ చేసి ఉంటాడు, అండ్ ఇంట్లో అదే టైంలో వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటారు. సో అబ్బాయిని తీసుకెళ్తారు. సో ద వే వారు బాధపడిన విధానం అండ్ ఆల్సో కన్ఫ్రంట్ చేసిన హస్బెండ్తో మాట్లాడింది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అది డైరెక్టర్ గొప్పతనమా ఈవిడ గొప్పతనం? అంటే ఇప్పుడు డైరెక్టర్ ఎంత చెప్పినా చేయాలి కదా యాక్టర్గా. బేసికలీ నాకు అది మీకు మిమ్మల్ని కంఫర్ట్ ఇస్తున్నాను. మాట్లాడాలి. సరే లాస్ట్ మీరే మాట్లాడండి. మేడం ఇంకేంటి ఇప్పుడు నెక్స్ట్ మ్యామ్ చెప్తారు. కోర్టులో ఈ పిక్చర్లో నేను నేర్చుకున్నది ఏంటంటే జగదీష్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్గా ఒక డైరెక్టర్గా తనకి ఎంత కన్విక్షన్ అంటే తనేమో అన్ని క్యారెక్టర్స్ డైలాగ్ డెలివరీ నుంచి ఒక్కొక్క వర్డ్ ఎక్కడ పైకి లేపాలి కిందకి అవన్నీ అంత ప్రిపేర్డ్గా ఒక డైరెక్టర్ రావడం అనేది చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించిన విషయం అనమాట. అది రైటింగ్ అంటే ఇట్లా ఉండాలి కదా, ఒక పిక్చర్ డైరెక్ట్ చేయడానికి ఇట్లా ప్రిపేర్ అవ్వాలి కదా అన్న విషయం తన దగ్గర నుంచి డెఫినెట్గా నేర్చుకున్నాను. మీరు నెక్స్ట్ సేమ్ ఆన్సర్ యాక్చువల్లీ. ఆనెస్ట్లీ స్పీకింగ్ తప్పించుకోవడానికి చూడలేదు. జగదీష్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం, ఎందుకంటే తనకన్నా ముందు నేను ఇండస్ట్రీకి వచ్చినోండి, సీనియర్, చాలా సీనియర్ తనతో పోల్చుకుంటే. తనకన్నా ముందు నేను చాలా డైరెక్షన్ చేసి ఉన్నాండి, సినిమాలు 2 కావచ్చు కానీ టెలివిజన్ ఎపిసోడ్స్ కానీ ఏదైనా. కానీ తనకున్నంత స్ట్రాంగ్ విల్ పవర్ కానీ కన్విక్షన్ కానీ నాకు డెఫినెట్గా నాకు క్లారిటీ, అబ్సల్యూట్లీ క్లారిటీ ఒకటి ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అది నమ్మి అది దానికోసం ఫైట్ చేయటం అన్నది ఒకటి ఉంటుంది. అది అస్సలు చిన్న విషయం కాదు. మనం ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా నేను ఉన్నంతకాలం నాకు అది తెలియలేదు, కానీ ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అప్పటిదాకా ఫ్రెండ్స్కి ఉన్న కో ఆర్టిస్టులు అంతా ఎంత ఘోరంగా ఉంటారో, అంటే వాళ్ళ టెన్షన్ వాళ్ళదే. సో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరినీ కన్విన్స్ చేసుకుంటూ, అందరినీ అర్థం చేసుకుంటూ, వాళ్ళు ఎంత నొప్పించినా నవ్వుతూ ఎలా ముందుకు వెళ్ళాలన్నది చూస్తే అప్పుడు డైరెక్టర్కి ఉన్న కష్టం ఇదా నాకు అర్థమైంది. ఫ్రాంక్లీ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ అయినా రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే వాడు డైరెక్టర్ అంటే వాడికి బో చేయాలి. ఎందుకంటే అది ఎంత కష్టమో దిగిన తర్వాత నాకు తెలిసింది. అప్పటిదాకా ఏమనుకునేవాడిని, రాయగలం, ప్రూవ్ అయిపోయాం, డైరెక్షన్ కూడా చేసేయచ్చు, యాక్షన్ కట్ట యాక్టర్స్ని పర్ఫార్మెన్స్ మంచి వాళ్ళు పెట్టి కాదు, అది కాదు. బిహైండ్ ది సీన్స్ చాలా ఉంటాయి. వాళ్ళు యాక్టర్స్గా ఒకటి, పర్సన్గా ఒకటి, ఇలాంటి చాలా ఉంటాయి. అక్కడ ఉన్న టెన్షన్లు, క్రైసిస్ మేనేజ్మెంట్లు, అవన్నీ. ఇంత కొత్త కుర్రాడికి అది దొరికిన మహా అద్భుతమైన అదృష్టం మాత్రం ఒకటి ఉంది చెప్పుకోవాలి, ప్రొడక్షన్ హౌస్. నిజంగా వాల్ పోస్టర్. నిజంగా నాని గారు సరే ఆయన బిజీగా ఉంటారు, దీప్తి గారు ఆవిడ ప్రొడ్యూసర్లా కాకుండా టీం మెంబర్లాగా వచ్చి పక్కన ఒక మూల కూర్చొని
ప్రతి విషయంలో ఆవిడ వచ్చి ఏం జరిగింది ఎలాగైందని అడగటం, కనుక్కోవటం, తెలుసుకోవటం, అవసరమైతే ఖర్చుకి వెనకాడకుండా ముందుకెళ్ళటం అన్నది ఏదైతే ఉందో ఇది అందరూ చేస్తారు అన్నది ఒకటైతే మాత్రం కొత్త డైరెక్టర్కి ఇలాంటి ఎంకరేజ్మెంట్ దొరకడం నేనైతే అక్కడ చూడలేదు. ఫస్ట్ పాయింట్. అంత ఎంకరేజ్మెంట్ తనకు దొరకడానికి కారణం తను చేసిన హోంవర్క్, తను వాళ్ళకి ఇచ్చిన కాన్ఫిడెన్స్, విచ్ ఈస్ సంథింగ్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్. దర్శి అన్నతో ఒక యాక్టర్ని ఓన్ చేసుకోవడం నేర్చుకున్నాను. ఈవెన్ మీతో సార్ చాలా ఉన్నాయి సార్, అవి చెప్పుకోవడానికి తెలియదు, బట్ ఐ లెర్న్ లాట్. నేను శివాజీ అన్న దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఇట్స్ లైక్ కాన్ఫిడెన్స్, ద వే హీ వాక్స్. అంటే ఎస్పెషల్లీ మార్నింగ్ క్యారవాన్ దిగంగానే లైక్ హీ వాక్స్ లైక్ దిస్ నో టుమారో. లైక్ అంటే ఇక నన్నే వాడు రాపేది లైక్ ఆ ఒక్క అంటే ద సేమ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ సూర్యతేజకు కూడా కావాలి, రైట్? సో ఇక అందుకనే దట్ వన్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ మీ అండ్ ఇట్స్ లైక్ నీ ఎనర్జీ నేను తీసుకున్నా. ర్యాపిడ్ ఫైర్ లాగా ర్యాపిడ్ ఆన్సర్ చెప్పాలి. కోర్ట్ ఎందుకు చూడాలి? పిల్లల కోసం చూడాలి. ఒక కొత్త రకమైన కథ, కొత్త పాయింట్ మీద ఎంచుకుని ఒక కొత్త డైరెక్టర్ తీశాడు. సో ఇది చాలామందికి తెలియని ఒక, ముఖ్యంగా పిల్లలకి తెలియని ఒక లీగల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. అది తెలుసుకోకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మామూలుగా ఒక పరువు హత్యలను మనం చాలా ఇళ్ళల్లో చూస్తుంటాం, చాలా ఊళ్ళల్లో, చాలా ప్లేసుల్లో చూస్తుంటాం. ఎవరికి వాళ్ళు చేసింది రైట్ అనుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఒక యంగ్స్టర్స్ లవ్ చేసుకుంటూ, అది మన సినిమాల్లో చూస్తే చాలా బాగున్నట్టు ఉంటాయి, రియల్ లైఫ్లో చాలా ఇన్ఫాక్చుయేషన్ కూడా అవ్వచ్చు. సో సమ్టైమ్స్ పేరెంట్స్ ఆర్ రైట్. కాబట్టి వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ ఇదివరకు ఎలాగుండేవంటే ఒక నలుగురిని పెట్టి కొట్టించేయటం, లేకపోతే ఏదో ఫైట్ చేయటం, లేకపోతే ఏదో గలాట గొడవ. పోక్సో అన్నది ఒక చట్టాన్ని కూడా అడ్డు పెట్టుకొని ఎలాంటి క్రైమ్స్ చేయొచ్చు అన్న దాంట్లో ఈ సినిమా చూస్తే చాలామందికి అర్థమవుతుంది. సో తెలుసో తెలియకో కొన్ని పనులు చేయకుండావి ఈ సినిమాలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఎలాంటి మొత్తం లైఫ్నే నాశనం చేసే ఒక చిన్న మిస్టేక్ ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఆడియన్స్కి వస్తుంది. కోర్ట్ సినిమా ఎందుకు చూడాలి? మంగపతి కోసం చూడాలి. మంగపతి కోసం చూడాలి, అది కాన్ఫిడెన్స్. కోర్ట్ సినిమా ఎందుకు చూడాలి? చందుగడి కోసం చూడాలి. కాపీ కొట్టాడు. చందు జాబుల కోసం చూడాలి. క్లైమాక్స్లో నా సీన్ కోసం చూడాలి. ఫైనల్గా ఇలాంటి మంచి కథలను ఎంకరేజ్ చేసి డైరెక్టర్లు తీసుకొస్తున్నందుకు డెఫినెట్గా నాని గారి కోసం ఈ సినిమా చూడాలి, చూస్తారు. ఎందుకంటే కొత్త డైరెక్టర్లకి ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిల్మ్స్ అని ఉండేది తమిళ్లో, కానీ తమిళ్లో అయితే నాకు తెలిసి వాళ్ళు 60-70 మంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చారు. అంతా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు ఈ రోజున. అలాంటి ఒక కంపెనీగా నానిగారి కంపెనీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాన నటుడు శివాజీ. ఇట్లాంటి సినిమాలు మనం ఎప్పుడు వేరే వేరే భాషల్లో చూసి అబ్బా ఎంత బాగా తీసామని అనుకుంటూ ఉంటాం. కానీ తెలుగులో ఇట్లాంటి అటెంప్ట్ ఇప్పుడు దాకా అంటే కోర్టు డ్రామాస్ చాలా వచ్చాయి, కానీ అథెంటిక్ కోర్ట్ డ్రామా చేయాలని మా అందరికీ ఆ డ్రీమ్ ఉండింది. కోర్ట్ ఇస్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్, సో ప్లీజ్ వాచ్ ఇట్.